నమస్తే. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 25వ శ్లోకము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. సో భగవానుడు ఇప్పుడు కర్మ రూప యజ్ఞం ఎలా చేయాలో చెప్తున్నారు. అంటే కర్మని ఒక యజ్ఞం లాగా ఎలా చేయాలి అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఈ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు వివిధ రకాలైన కర్మరూప యజ్ఞాలు చెప్తారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. ఎవరికైతే ఒక జ్ఞానికి అంటే ఎవరైతే కంప్లీట్ గా సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ కి అంటే ఒక జ్ఞానికి అతను చేసేది జ్ఞాన యజ్ఞము అని చెప్తున్నారు. అంటే అతను పూర్తి పరమాత్మతో ఏకీభావ స్థితిలో ఉంటాడు ఎప్పుడూ కూడా. సో అతను చేసేది జ్ఞాన యజ్ఞం. కానీ ఆ స్టేట్ కి వెళ్ళని వాళ్ళు దైవమే వాపరే యజ్ఞం, దైవ యజ్ఞాలు చేస్తారు చక్కగా. అంటే పూజా విధానాలు అవన్నీ అనుష్ఠించి దైవ యజ్ఞం చేస్తారు. సో ఏంటి, దైవ యజ్ఞం అనేది ఒక టైప్ ఆఫ్ యజ్ఞం. జ్ఞాన యజ్ఞం అల్టిమేట్. ఎవరైనా కూడా ఆ స్టేట్ కి వెళ్ళాలి అంటే ఏ విధంగా స్టెప్స్ బై స్టెప్స్ వెళ్ళాలి. ఒక్క రోజులో అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి ఆ స్టెప్సే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారండి, డిఫరెంట్ కర్మరూప యజ్ఞాలు. సో దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞే నైవోపజుహ్వతి. సో ఈ జ్ఞాన యజ్ఞంలో ఈ జ్ఞాని అనేవాడు అతని జ్ఞానాన్ని పరమాత్మ, అతని మనస్సుని, అతని బుద్ధిని అన్నిటినీ కూడా పరమాత్మ జ్ఞానమందు జుహ్వతి అంటే అందులో విలీనం చేస్తాడు. కానీ అది లేని అక్కడ ఆ స్టేట్కి వెళ్ళని వాళ్ళు దైవ యజ్ఞం చేస్తారు. చేసి మెల్లగా ఆ స్టేట్కి వెళ్తారు వాళ్ళ మైండ్ని పెంచుకుంటూ సాధన ద్వారా. సో ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.